గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్ని ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పుకొచ్చింది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిని జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకి వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదని అన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే రేపు ప్రతి రాష్ట్రం కూడా ఇలాగే వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరు మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యొక్క తీరుని అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్‌ని ఏర్పాటు చేస్తూ ఇచ్చినటువంటి జీవోని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగ్గా లేదని తెలిపారు. బేషరతుగా జీవోని ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకి లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సిట్ ఏర్పాటు జీవోని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని అంది. సిట్ ఏర్పాటుని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ సుబ్బారెడ్డి రీసెంట్‌గా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏమైనా పొరపాట్లు గాని, లోటుపాట్లు గాని ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి గాని మరెవరికీ లేదన్నారు. సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలని లాగేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద తాము ఆరోపణలు నమోదు చేసి ఆయనకి ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్టుగా కూడా రికార్డు చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పరుచూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనలో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఫామ్ నంబర్ 7 దాఖలయ్యాయంటూ పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఫామ్ 7 దాఖలు మీద విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్‌ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 ఇచ్చింది. ఈ జీవోని సవాల్ చేస్తూ బాపట్లకు చెందిన గుండపునేని కోటేశ్వరరావు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద రీసెంట్‌గా జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ చేపట్టారు.